క్రొత్త సంవత్సరానికి సిద్ధపడుతున్నటువంటి మనము దేవునికి ఇష్టము లేని కొన్ని లక్షణములు మనము విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టము లేని కొన్ని లక్షణాలు మనం విడిచిపెట్టాలి. పాత సంవత్సరం ఎలా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుందో కొత్త సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. కాబట్టి కొత్త సంవత్సరంలోనికి ఎదురు చూస్తున్నటువంటి మన జీవితంలో దేవునికి ఇష్టము లేని వాటిని వదిలేసేయాలి. వాటిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. కొత్త సంవత్సరం వచ్చినా మన జీవితంలో మరి పాతవి ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు దాటిపోయినా పాత జీవితం ఉంటే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి కొత్త సంవత్సరానికి మనము ఎలా సిద్ధపడాలి, కొత్త సంవత్సరానికి మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అనే విషయాలు ఈరోజు మనము విందాము. శ్రద్ధగా మనసు పెట్టి దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ఒక మనిషి జీవితంలో దేవుడు ఇష్టపడే రీతిగా దావీదును గూర్చి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. దావీదు జీవితంలో కూడా ఎన్నో పొరపాట్లు జరిగాయి. ఎన్నో పొరపాట్లు జరిగిన దావీదు తన జీవితంలో దేవుని ఎదుట పాప క్షమాపణ పొందినవాడు. దేవునికి ఇష్టంగా మారడానికి పాప క్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. పాప క్షమాపణ లేకుండా మనం పరిశుద్ధులుగా మార్చబడలేం. పాప క్షమాపణ లేకుండా దేవునికి ఇష్టలముగా మనము బ్రతకలేం. దావీదు తన పాపం విషయంలో తన పరుపు కన్నీళ్లతో కొట్టుకుపోయేంత పశ్చాత్తాపపడ్డాడు. అంటే ఏదైనా పాపము తెలిసి పాపము చేసినా తెలియక పాపము చేసినా దేవునికి అయిష్టమైనటువంటి ఆ లక్షణాలు మన జీవితంలో చాలా నష్టాన్ని కలుగజేస్తాయి. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ రోదన, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ పరిస్థితులు అని మనం ప్రశ్నించుకుంటే మన జీవితంలో నిజంగా పాపం అనేటువంటిది ఆశీర్వాదం లేకుండా చేసింది. పాపం అనేది కుటుంబాలలో నెమ్మది లేకుండా చేసింది. పాపం అనేటువంటిది జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేసింది. కాబట్టి దేవునికి అయిష్టమైనవి కొన్ని మనకు దేవుని బైబిల్ గ్రంథంలో కొన్ని కనిపిస్తాయి. అవేంటంటే వాటిని మనము దృష్టిలో పెట్టుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథములో ఆదరణకరమైన మాట ఇచ్చినా అది దేవుడిచ్చే మాటనే. హెచ్చరిక చెప్పే మాట ఇచ్చినా అది దేవుడు చెప్పే మాటనే. కాబట్టి దేవుడు పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఏ హెచ్చరిక ఇచ్చినా దాన్ని మనము స్వీకరించాలి. అది హెచ్చరిక మాట అయినా, ఆదరణ మాట అయినా, ఓదార్పు మాట అయినా, దేవుడు మనల్ని గద్దించే మాట అయినా మనము దాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తేనే మనము దీవించబడతాం. దేవునికి స్తోత్రం. ఒక సంఘానికి ఒక పాస్టర్ గారు అపాయింట్మెంట్ చేసుకున్నారు. పాత పాస్టర్ వెళ్ళిపోయినాడు. ఎవరు వచ్చినారు ఇప్పుడు? కొత్త పాస్టరు అపాయింట్ చేసుకున్నారు. కొత్త పాస్టర్ గారు వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా పాపమును ఖండించి చెబుతూ ఉంటే సంఘంలో ఉండే వాళ్లకు కొంచెం బాధ అనిపిస్తుందంట. ఏమనుకుంటున్నారు వీళ్ళు? సార్ అవి ఎన్నొద్దు, ఏదైనా చిన్న చిన్న కథలు చెప్పు సార్ అంటారంట. అందుకోసము సార్ పాపం అనే మాట ఎత్తకుండా ప్రసంగం చేయమని చెప్పినారంట.
బైబిల్లో స్టార్టింగ్ నుంచి ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమము నుంచి పాపమును గురించి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అవన్నీ ఎందుకొరకు అంటే మనల్ని మనము పరిశీలన చేసుకోవటానికి, మనల్ని మనము సరిచేసుకోవటానికి, మనల్ని మనము పరిశుద్ధులుగా మార్చుకొనుట కొరకు దేవుడు అనేక సంగతులు బైబిల్ గ్రంథములో దాచి ఉంచాడు. కాబట్టి ఆ పాస్టర్ గారు చెప్పేది సంఘస్థులకైతే నచ్చడం లేదు. ఇప్పుడు ఉండే విశ్వాసులు కూడా చాలామంది వాక్యము చెప్పే సంఘాల్లో జనాలు ఉండరు. ఎక్కడుంటారు? పిట్టె కథలు, నవ్విచ్చే కథలు. ఇక్కడ అట్లాంటి స్థలాలకైతే ప్రజలు తండోపతండాలుగా వెళ్ళిపోతారు. వాక్యము ఎక్కడ దొరుకుతుందో అక్కడికి సాతానుడు వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తాడు. కాబట్టి ఆ పాస్టర్ గారు చెబుతున్నటువంటి వాక్యము ఆ సంఘస్థులకు నచ్చటం లేదు. పద్దాక పాపం ఒప్పుకోండి అంటాడు ఈయన, పాపమును గురించి చెప్తాడు ఈయన. అంటే ఒకరోజు పాస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే ఒక మందు సీసా తీసుకొచ్చి పెట్టినాడంట. మందు సీసా అంటే జబ్బులు వస్తే తాగుతారు కదా, దగ్గు వస్తే ఏమిస్తారు? దగ్గుటానికి ఇస్తారు కదా. ఆ దగ్గుటానికి సీసా తీసుకొచ్చినాడంట. తీసుకొచ్చి దాని మీద యాక్చువల్గా ఆ సీసాలో ఏముంది అంటే ఆ సీసాలో విషం ఉంది. ఆ సీసాలో విషం ఉంది. పైననేమో దగ్గు టానిక్ అని రాసింది. అంటే దగ్గుకు సంబంధించిన టానిక్ అని ఒక లేబుల్ కనిపించినాడంట. పైన చూడ్డానికేమో అదేంది ఒక మందు దగ్గు టానిక్ లాగా ఉంది, కానీ లోపలేముంది? విషం ఉంది. ఇప్పుడు ఒకవేళ అది దగ్గు టానిక్ అని తాగితే చచ్చిపోతారు. అది అంటే ఆ పాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే పాపమును గూర్చి సంఘానికి బోధించకపోతే వారు పాపములో పడి భయంకరమైన నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు పైన చిన్న చిన్న కథలు, పిట్టె కథలు, ఆహా ఓహో అని నవ్వుకునే కథలు, అవి ఎప్పటి వరకు పనిచేస్తాయి అంటే మీరు ఇంటికి పోయేంత వరకు నవ్వుకోవడానికి పనిచేస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యము మీ హృదయపు లోతుల్లో పడితే మీరు ఆశీర్వాదకరంగా మార్చబడతారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే హక్కుదారులుగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మన జీవితంలో ఏ పాపము మనకు తెలిసి తెలియక జరుగుతున్నటువంటి పాపముల విషయంలో ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పశ్చాత్తాపపడాలి. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే పాపం ఒక్కటే. ఏంటి? నువ్వు బాగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా బ్రతకాలని, అబద్ధం ఆడకూడదని, దొంగతనం చేయకూడదని, వ్యభిచరించకూడదని ఎన్నో ఆజ్ఞలు దేవుడు పరిశుద్ధమైన దైవ గ్రంథములో మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకు దేవుడు పెట్టాడు. కానీ అనేక మంది సంఘానికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, మరి దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నా, ఇంకా ఆశీర్వాదాలు లేవని బాధపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పాపం అనేది సులువుగా చేసేస్తున్నారు ఈ దినాల్లో. కొన్ని ఊర్లలో చూస్తే, కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలే వాళ్ళు బయటేమో బీడీలు, సిగరెట్లు తాగుతారు, తర్వాత మందు కూడా తాగుతారంట, తర్వాత మరలా చర్చిలోకి వచ్చి నేను సంఘ పెద్దని అంటారంట. అంటే చాలా ప్రాంతాల్లో, సంఘాల్లో సంఘ పెద్దలు అధికారం కోసం పెద్దలే, కానీ ఆధ్యాత్మిక జీవితంలో వారిలో పరిశుద్ధత ఉండదు. వారిలో దేవునికి ఇష్టంగా వారు జీవిస్తూ ఉండలేరు. కాబట్టి అనేక మంది పాపములోనే పడిపోతూ ఉన్నారు, దేవుని శాపానికి గురైపోతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి పాపమును పాపమని చెప్పడమే మంచిది. కాబట్టి దగ్గుటానికి లోపల ఏముంది? విషం ఉంది. విషం కాదు ఇది దగ్గుటానికంటే అందరూ దాగి చచ్చిపోతారు. కాబట్టి పాపమును పాపమని చెప్పడమే మంచిది. అది
మన జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. పాప క్షమాపణ పొందినవాడు నిత్యత్వాన్ని చేరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కొంతమంది పాపాలు చేస్తుంటారు, భక్తి కూడా ఉంటారు. కొంచెంసేపు యేసు ప్రభువు, కొంచెంసేపు లోకము, కొంచెంసేపు సినిమాలు, కొంచెంసేపు పరిశుద్ధ ప్రభు ఆ పాట, కొంచెంసేపు బూతులు మాట్లాడతారు. ఎవరు వీళ్ళంటే వీళ్ళు కూడా భక్తి కలిగిన క్రైస్తవులే, బాప్తిసం పొందిన క్రైస్తవులే. అంటే మనుషులు దేవుని యొద్దకు వస్తున్నట్లుగా కనిపిస్తున్నారు, కానీ హృదయాంతరంగములో మార్పు లేదు. మార్పు లేనందువలన వారి జీవితాలు ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు. ముఖ్యంగా యేసు ప్రభు కాలానికి మనము వెళ్తే, యేసు ప్రభు జీవించిన దినాల్లో ఆయన ఇష్టపడని ఒక భయంకరమైనటువంటి పాపం ఒకటి ఆయన కంటపడింది. యేసు ప్రభువుకు నచ్చని పాపము ఒకటి ఆయన కంటపడింది. ఆ పాపం ఏంటంటే వేషధారణ అనే పాపం. ఏం పాపం అది? వేషధారణ అనేటువంటి పాపం. అంటే వేషధారణతో జీవిస్తున్నటువంటి క్రైస్తవులు వారి వేషధారణ వలన మనుషులను సంతోషపెట్టచ్చు, కానీ దేవుణ్ణి మనము సంతోషపెట్టలేం. దేవుణ్ణి మనము సంతోషపెట్టలేం. వేషం ఎప్పుడు వేసుకుంటారు అంటే, మనము ఎప్పుడు వేసుకుంటారు వేషము? చెప్పండి, ఎప్పుడు వేసుకుంటారు? మనం ఇంకా బాగా కనిపించాలనుకున్నప్పుడు వేషం వేసుకుంటాం అన్నమాట. ముఖానికి పేస్ట్ పూసి, ఇంకా దాని మీద 2-3 రకాల పేస్టులు పూసి, మళ్ళంతా బూడిద చల్లుకొని, ఇంకా అంటే మనం ఇంకా బాగా కనపడాలని వేషం వేసుకుంటాం. అంటే సహజంగా ఎక్కువ శాతం స్త్రీలు వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. వేసుకోవద్దని కాదు, కానీ తగినంత మాత్రములో మీరు వేషం వేసుకోవచ్చు. తగినంత మాత్రం అంటే మితిమీరిన వేషాలు అవి ఎంత మాత్రం అంటే ఎందుకు వేసుకుంటారు అంటే, నేను ఇంకా బాగా కనపడాలని, నన్ను ఇంకా బాగా అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పాలని, ఇంకా అందరికీ 10 మందిలోకి వెళ్తున్నాం కాబట్టి నేను అందరికంటే బాగా కనపడాలి అని వేషం వేసుకుంటాను. కాబట్టి వేషధారణ అనేటువంటిది, పైకి వేసుకునే వేషం వేరు, హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటించడము అది ఒక రకమైన వేషధారణ. కాబట్టి చాలామంది వేషధారణతో ఈనాడు అనేక మంది క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు. వేషం వేసుకొని బ్రతుకుతున్నారట. అందుకే 2 కొరింథీ పత్రికలో సాతానుడు ముందుగానే వేషం వేసుకొని వచ్చినాడట. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనున్నట్లు. అంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని తన పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకొని ఉన్నారట. ఈనాడు అనేక సంఘములలో జరుగుతున్నటువంటి క్రియ ఇదే. అనేక మంది పైకి భక్తి గలవారుగా వేషం వేసుకొని కనిపిస్తున్నారు. నోరు తెరిస్తే బూతులు వస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జీవితము పరిశీలన చేస్తే పరిశుద్ధతను కోల్పోయి బ్రతుకుతున్నారు. నోరు తెరిస్తే బూతు మాటలు వస్తున్నాయి, నోరు తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయి, నోరు తెరిస్తే వ్యతిరేకమైనటువంటి చాడీలు ఒకరి గురించి ఒకరు చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనుషులలో వేషధారణ అనేది పెచ్చరిల్లిపోయింది ఈ ప్రస్తుత దినాల్లో. వేషము వలన మనకు దేవుడు ఆయన నచ్చనిది ఏంటంటే వేషధారణ ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడాడు. నువ్వు హృదయంలో ఎలాగున్నావో బయట కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నీ హృదయంలో ఒక వ్యక్తి గురించి ఏం మాట్లాడుకుంటున్నావో బయట కూడా అదే మాట్లాడగలిగిన ధైర్యము, సత్తా నీకు ఉండాలి. వేషధారణ దేవుడు ఇష్టపడాడు. కాబట్టి హృదయంలో ఏముందో పైకి కూడా అదే మనము మాట్లాడినప్పుడు శబాస్ అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 23వ అధ్యాయములో చాలాసార్లు ప్రభువు
వేషధారణతో కూడిన ప్రజలను ఖండించాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదవండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనివ్వరు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారంట? యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి వారంతా కూడా వేషధారుల వలె బ్రతుకుతున్నారు. వారు దేవుని రాజ్యానికి పోరంట, పోయే వాళ్ళను కూడా పోనీయరట. చూసారా, వేషధారణ అనేది మనల్ని పరలోక రాజ్యానికి పోనీయకుండా చేస్తుంది, వెళ్ళే వారిని కూడా వెళ్ళనీయకుండా చేస్తుందట. అందుకే ఆ రోజు ప్రభువు వారి వేషధారణను చూచి వారిని గద్దిస్తున్నాడు. ఈరోజు సంఘంలో ఉండే విశ్వాసుల వేషధారణ మనము గద్దిస్తే వారు మన మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకు? నీ చర్చి కాకుంటే మాకు చర్చి లేదా? కర్నూలులో కల్వరి టెంపుల్ ఉంది, ఓసన్న చర్చి ఉంది, మస్తు ఉన్నాయి చర్చిలు, మీ చర్చేనా మాకు కావాల్సింది అంటే గద్దింపు ఇష్టం లేదు, ప్రజలకు హెచ్చరిక ఇష్టం లేదు. ఏదో సరదాగా అట్ట సినిమాకు పోయినట్లుగా పోయి రావాలనుకుంటున్నారు ఈ దినాల్లో ప్రార్థనలకు. అంటే అది వేషధారణతో కూడిన భక్తి. అది వేషం వేసుకొని ఎన్ని రోజులు బ్రతుకుతావు? ఎన్ని సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చుతావు? నీ జీవితంలో సంవత్సరాలు దొరికిపోతున్నా నీ భక్తిలో వేషమును తొలగించుకోకపోతే, వేషధారిగా నువ్వు మారితే, వేషం వేసుకొని బ్రతికితే, ఒకరోజు ఆ వేషము ఏమవుతుందంటే, వేషము ఏమైపోతుంది? తీసివేయబడుతుంది, నీ నిజస్వరూపము బయటపడుతుంది. అప్పుడు నీవు నిత్య నరకానికే వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ప్రభు అధ్యాయములో చాలాసార్లు గద్దించాడు వేషధారులను. అదే అధ్యాయము 23వ వచనం చూడండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండును. ఏం చేస్తున్నారు ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు అంటే? వారు పుదీనాలో 10వ భాగం ఇస్తున్నారట, ఇంకా సోపులో 10వ భాగం ఇస్తున్నారట, జీలకర్రలో కూడా 10వ భాగం ఇస్తున్నారట. మరి మీరు ఎప్పుడన్నా ఈ 10వ భాగాలు తెచ్చారా? సోపు కానీ జీలకర్ర కానీ ఇంకా. కానీ మన చర్చిలో ఒక పిల్లోడు ఉండే, ఇప్పుడు ఆ పిల్లోడు పాస్టర్ అయినాడు. రవి అని ఒక పాస్టర్ ఉండే. ఆ మనిషి ఇంట్లోకి కరిపాకి తెచ్చుకుంటే కూడా కరిపాకి తీసుకొచ్చేవాడు. అంటే ఈ వాక్యం చదివి ఇవన్నీ తేవాలని చెప్పేసి ఇంట్లో ఏమి తెచ్చుకున్నా దాంట్లో 10వ భాగం ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు సంపాదించుకునే సంపాదనలో 10వ భాగం ఇమ్మంటేనే చచ్చిపోతున్నారు. అంటే 10వ భాగమే మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే ప్రభు వాళ్ళు ఏం చేశారంట? వాటన్నిట్లో ఇస్తున్నారట. శాస్త్రులు పరిసయ్యులు ఏమేంటి ఇస్తున్నారు? పుదీనాలో, సోపులో, జీలకర్ర ఇవంతా 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా నీతి, న్యాయములు, కనికరం, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారట. అంటే దేవుని కొరకు జీవించే విధానాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు. 10వ భాగం ఇవ్వాలి కాబట్టి 10వ భాగం వీటిలో ఇస్తున్నామని వారు ఇస్తున్నారు, కానీ నిజమైనటువంటి భక్తిలో వారు లేరు. పరిశుద్ధత లేదు, కనికరము లేదు, విశ్వాసము లేదు, ప్రేమ లేదు. తర్వాత వారి జీవితంలో అన్యాయమైనటువంటి కార్యాలు చేస్తున్నారట. అందుకోసమే వేషధారులారా అని గద్దిస్తున్నాడు ప్రభు. అంటే మనుషులు దేవుని కొరకు జీవించే జీవిత విధానాన్ని పరిశీలిస్తున్నాడు ఆయన. మనల్ని ఊరికే చూస్తున్నాడు కాదు, మన జీవితాలను పరిశీలన చేస్తున్నాడు ఆయన. మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం 10వ భాగం ఇస్తున్నామా? దేవుని భాగం దేవునికి చెల్లిస్తున్నామా? ఇవన్నీ కూడా దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. తర్వాత 25వ వచనం అదే అధ్యాయంలో, అయ్యో
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లును ముందు వాటి లోపల శుద్ధి చేయము అంటున్నాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడ శుద్ధి చేస్తున్నారంట? పైన శుద్ధి చేసుకుంటున్నారంట. పైన శుద్ధి అంటే బాగా నీట్గా స్నానం చేస్తున్నారు, తల దూకుంటున్నారు, ముఖానికి మేకప్లు వేసుకుంటున్నారు, రకరకాలైనటువంటివన్నీ ఎంతసేపు ఉన్న వీళ్ళు పైన శుద్ధి చేసుకుంటున్నారంట. అంతరంగములో పాపము దాగి ఉంది. అంతరంగములో దేవునికి అయిష్టమైన లక్షణాలు దాగి ఉన్నాయి. అంతరంగము దేవునికి దూరంగా ఉంది. అంతరంగములో పాపము పేరుకపోయింది. అంతరంగములో వ్యభిచారం ఉంది. అంతరంగములో కోపం ఉంది. అంతరంగములో ద్వేషం ఉంది. అంతరంగములో శత్రుత్వం ఉంది. పైకి మాత్రము శుద్ధి కలిగిన మనుషుల్లాగా కనిపిస్తున్నారు. అందుకే ప్రభువు ఆనాటి శాస్త్రుల పరిచయుల యొక్క పరిస్థితులను గుర్తించి వారిని లోపల శుద్ధి చేసుకోమంటున్నాడు, వెలుపల కూడా శుద్ధి చేసుకో అంటున్నాడు. అంటే ముందు హృదయాంతరంగములలో ఏ పాపము దోషము దేవుని ఎదుట ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయాలతో ఆయన సన్నిధికి వస్తామో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, ఆయనకిష్టమైన బిడ్డలుగా, ఆయన మనల్ని గురించి సాక్ష్యము చెప్పటానికి సిద్ధ మనస్సు కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు పైన శుద్ధి చేసుకుంటున్నారు, కానీ అంతరంగములో దేవునికి ఇష్టము లేని లక్షణాలతో వారి జీవితాలు మస్టుతో నిండి ఉన్నాయి, పాపముతో నిండి ఉన్నాయి. అందుకే వారిని గద్దిస్తున్నాడు. లోపట వెలపట శుద్ధి చేయబడాలి. బయట కూడా శుభ్రంగా ఉండాలి, లోపట కూడా శుద్ధి ఉండాలి. లోపల శుద్ధి లేకుండా పైకి భక్తి వేషం వేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి తర్వాత 27వ వచనం చూడండి, అక్కడ కూడా గద్దిస్తున్నాడు దేవుడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడుచును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ సున్నము కొట్టిన సమాధులను పోల్చి చెబుతున్నాడు దేవుడు. ఎలా ఉన్నారంట? విశ్వాసులంటే సున్నం కొట్టిన సమాధుల్లాగున్నారంట. పైకి మాత్రము బాగా రంగేసుకొని గోడలకు రంగేసుకున్నట్టుగా పైకి తల మెరిసిపోతున్నారట. లోపలేముందంట? లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు. సమాధుల లోపలేముంటుంది? ఎముకలు మిగులుతాయి, పుర్రె మిగులుతుంది. ఇంకా ఒకవేళ అవి తగ్గితే భయంకరమైన వాసన వస్తుంది. అంటే మనుషులు కూడా, క్రైస్తవులు కూడా ఈ ప్రస్తుత దినాల్లో అంతరంగములో సున్నము కొట్టిన సమాధుల వలె పైకి శృంగారంగా అందంగా కనిపిస్తున్నారు. వారి అంతరంగము కల్మషముతోనూ వాసనతోనూ చెడు ప్రవర్తనతోనూ నిండి ఉంది అంటున్నాడు. కాబట్టి వేషము అనేది యేసు ప్రభువుకు ఎంత మాత్రము ఇష్టము లేని లక్షణం. అది దేవుడు డైరెక్ట్గా ఆ దినాల్లో వారిని గద్దిస్తూ వచ్చాడు ఆయన. తర్వాత 29వ వచనములో కూడా చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు ఏం చేస్తున్నారంట? ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారంట. నీతిమంతుల గోరీలను అంటే సమాధులను శృంగారిస్తున్నారట. కానీ వారి జీవితాల్లో వారి హృదయ అంతరంగం అనేది దేవునికి దూరంగా ఉంది. పైకి భక్తి వేషాలు వేస్తున్నారు, పైకి భక్తి వేషాలతో బ్రతుకుతున్నారు, కానీ వారి అంతరంగం అనేటువంటిది
దేవునికి అయిష్టంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఇష్టపడలేదు. తర్వాత అదే అధ్యాయం చివరికి వచ్చేసి 33వ వచనములో ఓ కఠినమైన హెచ్చరిక ప్రభువు చెప్పాడు. చూడండి ఆ కఠినమైన చెప్పండి. ఏమో, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు అని హెచ్చరిక చేస్తున్నాడు. మీరు వేషధారులతో బ్రతికితే, వేషం వేసుకొని బ్రతికితే, ఎంతకాలము పరిశుద్ధతను కోల్పోయి లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, అలవాట్లలో మీరు జీవిస్తే మీ గతి ఏంటంటే సర్ప సంతానానికి నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు అని హెచ్చరిక చేయబడింది. వేషధారణతో కూడిన వారికి అది నరక శిక్షనే. కాబట్టి ప్రభువు ఆ వేషధారణ చూడలేక, ఆయనకు నచ్చక ఆయన కఠినంగానే బోధ చేస్తూ వచ్చాడు ఆ దినాల్లో. అందుకే ఆయన బోధ నచ్చలేదు ఆ దినాల్లో చాలామందికి. యేసు ప్రభు కఠినంగా బోధించే బోధ ప్రజలకు ఏ తరములో కూడా నచ్చదు. యేసు ప్రభు కఠినంగా బోధ చేస్తుంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈయన బయల్జెబూలు వలన దయ్యం పట్టిన వాడని ఆయనను దూషించారు, అవమానపరిచారు, హేళన చేశారు. మాకు సువార్త వద్దని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోమ్మని ఆయనను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, ప్రభువు ఏది చెప్పాలనుకున్నాడో, సత్యమును గురించి ప్రకటించాలనుకున్నాడో, వారి వేషధారణ గురించి గద్దించాలనుకున్నాడో, డైరెక్ట్గా దేవుడు వారిని గద్దించాడు. ఆ విధంగా వారు ప్రభువు రాజ్యంలోనికి రావాలని ఆశతో ఆ మాటలు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పాపముల నుంచి వారు విడుదల పొందాలని, వారి పాపముల విషయములో పశ్చాత్తాపపడాలని, వారి వేషధారణ తొలగించుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇష్టము లేనిది వేషధారణ. ఏంటది? వేషధారణ. చర్చికి వచ్చే వాళ్ళము ఎలా ఉండాలి? లోపల ఏముందో బయట కూడా మనం అదే మాట్లాడాలి. ఏ వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడకూడదు, ఏ వ్యక్తిని గురించి చెడుగా ఇంకొకరికి చెప్పకూడదు. ఏదో సరదాగా నవ్వుకోవడానికి 2-3 మాటలు చెప్పొచ్చు, కానీ అదే పనిగా ఒక వ్యక్తిని గురించి పరాయి వ్యక్తులతో పదే పదే మనము చెడు ప్రచారాలు చేయకుండా ఉండుట మంచిది. చేతనైతే మంచి చెప్పండి. ఏం చెప్పాలి? మంచి చెప్పాలి. మా పేతురు మంచివాడు, గుడ్ బాయ్ అని చెప్పాలి. భార్యను కొట్టనే కొట్టాడు. అసలు ఎప్పుడన్నా కోపం వస్తే రోకల బండ, పెద్ద పెద్ద కర్రలు దొరుకుతాయి, కానీ కోపం రాకుంటే ఆయనంత ప్రేమమూర్తి లేడు అని చెప్పాలి. అంటే ఉదాహరణకు పేతురుని చెప్తున్నాను, ఎవరైనా కానీ, స్త్రీలైనా పురుషులైనా. అంటే ఏ వ్యక్తినైనా మనలో ఉండేటువంటి అపవిత్రతను ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో, వేషము తొలగించుకుంటామో, అప్పుడు మన భక్తిని చూసి దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. అదే వేషముతో ఉంటే ఏం ప్రయోజనం? చర్చిలో చక్కగా ముద్దుగా కూర్చొని బయటకు పోయినాక నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడినామనుకోండి, ఏం ప్రయోజనం లేదు. కాబట్టి వేషధారణ ఎప్పటికైనా ప్రమాదమే. ఒకసారికి ఒక యవనస్తునికి ఒక ఉద్యోగం కావాలని తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు పేపర్లో ప్రకటన వచ్చింది. ఏం ప్రకటన వచ్చిందంటే, జూలో పనిచేయటానికి ఒక యవనస్తుడు కావాలి అని ప్రకటన వచ్చింది. పాపం ఈ యవనస్తునికి ఆశ కలిగింది. సరే పోదాం, జూలో ఒక అది సర్కస్లో తర్వాత చింపాంజీ వేషం వేసేటువంటి ఉద్యోగం అంటది. చింపాంజీ వేషం వేసుకునే ఉద్యోగం. సరే మొత్తానికి చింపాంజీ వేషం వేసుకున్నాడు. వేషం వేసుకొని ఇక డైరెక్ట్గా బోన్లోకి పంపించినారు. ఈయన బోనేమో, చింపాంజీ బోనేమో పైన ఉంది, ఆ కింద ఒకటే బోన్లో 2 అర్రలు ఉన్నాయన్నమాట. పైననేమో చింపాంజీ వేషము, కిందనేమో ఇంకొక పులి ఉందంట. కింద పులి ఉంది, పైననేమో చింపాంజీ వేషం వేసుకొని లోపలికి ఎంటర్ అయినాడు. పాపం ఇక సర్కస్ స్టార్ట్ అయింది. అందరూ అరుస్తూ ఉన్నారు, కేకలు పెడతా ఉంటే ఈ మనిషి కూడా ఎగురుతూ ఉన్నాడంట లోపల. అంటే అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎగురుతా ఉంటే అవి పాపం ఎప్పటి నుంచో పాతగున్న కర్రలు అవన్నీ ఈయన కొత్తం కదా,
కొత్తగా పాత మనిషి జాగ్రత్తగా ఎగిరేవాడు, ఈ మనిషికి ఇంకా కొత్త పోపు కాబట్టి నా తడగ చూపించాలని ఇంకా గట్టిగా ఎగిరినాడంట. గట్టిగా ఎగిరితే ఆ ఉండేటువంటి ఆ చిన్న చిన్న కర్రలు అవన్నీ ఇరిగి వచ్చి పులిబోన్లో పడ్డాడు. ఇక పులిబోన్లో పడేసరికి ఇక ప్రాణాలు ఇంకా గిజగిజ కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఎగురుదామా, ఏం చేద్దాం? చూస్తేనేమో పులి చక్కగా ఈయనకెళ్ళి చూస్తూ ఉందంట. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాక ఇక ఏం చేయాలి అని అనుకుంటుంటే ఒక స్వరం వినపడిందంట. మనిషి స్వరం వినపడిందంట. ఏంటి ఆ స్వరం అంటే, ఒరే భయపడవద్దు, నేను కూడా మనిషినేలే అని చెప్పినానంట. ఒరే భయపడవద్దు, నేను కూడా పులి వేషం వేసుకున్నా మనిషిని, అంతే, నేనేం చేయలే అన్నాడు. అంటే ఇద్దరు వేషం వేసుకున్నారన్నమాట. ఇద్దరు వేషం వేసుకున్నారు కాబట్టి ఇంకా అదే నిజమైన పులి అంటే ఆ సింహాన్ని చీల్చి చెన్నాడి ఆ లోపల ఉన్న మనిషిని చంపేసేది. కానీ ఇద్దరు వేషం వేసుకున్నారు. అలాగా క్రైస్తవులు అనేక మంది వేషం వేసుకొని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వేషధారణ వలన భయంకరమైనటువంటి పాతాళమే. అందుకే ప్రభువు అన్నాడు అక్కడ వచనములో, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు? వేషము ఎంతకాలం ఉంటుంది? కాబట్టి వేషధారణ వలన మీ జీవితాల్లో నష్టము పొందుకుంటారు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము ఏ పని చేసినా ధైర్యంగా యథార్థంగా చేసే మనస్సు మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారణ చేయకూడదట. ప్రార్థనకు వచ్చేటప్పుడైనా, మనం ప్రార్థనలో ఉంటున్నప్పుడైనా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడైనా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు ఉపవాసము చేయునప్పుడు, చదవండి, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఉపవాసము చేసేటప్పుడు కూడా వేషధారణ పనికిరాదట. కొంతమంది ఉపవాస ప్రార్థన అనగానే అబ్బో మనం ఉండలేములే అని ముందుగానే సాతానుడు ఏం చెప్తాడు, నువ్వు ఉపవాసం ఉండలేవులే, ఉపవాస ప్రార్థనకు వద్దులే అని చెప్తాడు సాతానుడు. కానీ మరి మన సంఘములో పోయిన నెలలో అటువైన నెలలో జరిగిన ఉపవాస ప్రార్థనల్లో చాలామంది వచ్చారు ప్రార్థనకు. వచ్చిన వాళ్ళందరూ కూడా 3 రోజులు ఒక్క పూట భోజనంతోనే చాలా తృప్తిగా ప్రార్థన చేశారు. ఏ ఒక్కరు కూడా నీరసపడలేదు, ఏ ఒక్కరి ముఖం యాలబడలేదు, అయ్యో భోజనం లేదే, ఉపవాసం ఉన్నామే అన్నట్లు ఏ ముఖము కనపడలేదు. అందరూ కూడా ప్రకాశవంతమైన ముఖాలతో దేవుడు వారికి బలాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాసము చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, దుఃఖముఖులై ఉండకుడి అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థనకు వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడు మనము ఆనందముతో, సంతోషముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. తర్వాత 17వ వచనం చూడండి. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టము లేదంటే మనం వేషం వేసుకొని బ్రతకటం, వేషధారణ అనేది దేవునికి ఇష్టం లేదు. మనం ఏం చేసినా కూడా యథార్థంగా, ధైర్యంగా దేవుని కొరకు మనము పని చేయగలగాలి. లేదంటే దేవుడు ఆనాడు శాస్త్రుల పరిచయులను చూసి చాలాసార్లు వారిని గద్దించాడు, వారి వేషధారణ గద్దించాడు, వారి వేషధారణను అసహించుకున్నాడు దేవుడు. కాబట్టి ఈనాడు క్రైస్తవుల వేషధారణను కూడా అసహించుకుంటున్నాడు ఆయన. అసహించుకునేటువంటి జీవితాలు ఎన్నడూ కూడా దీవించబడవు. కాబట్టి మనం ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా, మనం ఉపవాసం ఉన్నట్లుగా మరి ఏడ్పు ముఖముతో ఉండకూడదట. ఎలా ఉండాలి?
దేవుని సన్నిధిలో సంతోషంగా నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు, నా దేవుడు నా కుటుంబంలో ఉండే సమస్యల నుంచి విడుదల ఇస్తాడు, నా దేవుడు నాకుండే రోగం నుంచి విడుదల ఇస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నా దేవుడు నాకుండే ఆర్థిక పరిస్థితులన్నిటిలో నుంచి నా ఆశీర్వాదకరంగా మారుస్తాడనే ఒక ధైర్యం, విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వేషధారణ అనేది మనుషుల ఎదుట చాలా బాగుంటుంది, కానీ దేవుని దగ్గర అది పనికిరాదు. మనుషుల ఎదుట చాలా బాగుంటుంది వేషం అనేది, కానీ దేవుని దగ్గర వేషము పనికిరాదు. కాబట్టి ఆయన సులువుగా మనల్ని గుర్తుపడతాడు. ఆనాడు శాస్త్రుల పరిచర్యల వేషధారణను గుర్తుపట్టి డైరెక్ట్గా వారిని గద్దించాడు. కాబట్టి ఒకటి, వేషధారణ దేవునికి ఇష్టం లేదు. ఇక రెండవది వచ్చేసి ఆత్మీయ గర్వం. ఏంటది? ఆత్మీయ గర్వం. ఎక్కువ శాతం ఇది మరి విశ్వాసులకు, మరి ముఖ్యంగా దేవుని పరిచర్యలో ఉంటున్నటువంటి బిడ్డలకు ఆత్మీయ గర్వం. కొంతమంది బాగా ప్రార్థన చేసినారనుకో, నా ఎంత ప్రార్థన చేసే లేడు అనుకుంటాం. కొంచెం బాగా గట్టిగా వాక్యం చెప్పినాం అనుకోండి, నా ఎంత వాక్యం చెప్పేతోడే లేడు అనుకుంటాం. ఇంకా దేవుని పరిచర్య చేసినాం అనుకో, నేను కాబట్టి చేస్తే ఇంకొకడైతే చేసినా అని అనుకుంటాం. నేను కాబట్టి చేసిన, ఇంకొకడైతే చేయడు. అంటే ప్రతి విషయములో మనల్ని మనము హెచ్చించుకోవడం అనేటువంటిది అది ఆత్మీయ గర్వమునకు అది పోలిక అవుతుంది. ఆత్మీయ గర్వముతో ఎప్పుడు కూడా దేవుని మనం సంతోషపెట్టలేము. దేవుడు ఏ పని ఇచ్చినా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని అనుకోవాలి. మరి యేసయ్యకు ఆరోగ్యం బాగాలేదు, ఆ పాపం నడవడం కూడా కష్టంగా ఉంది. ఆ సామాన్లన్నీ మొన్న క్రిస్మస్ పండుగ రోజున సామాన్లన్నీ బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏం తక్కువ చదువు చదివినాడా? ఎంఏ, పిహెచ్డి, ఇంకేమని అన్నీ చాలా చదువులు చదివినాడు. అంటే అంత చదువు చదివిగా నేనెందుకు పెట్టాలి అని అనుకోలేదు. అంటే ఒక మనిషిలో ఆత్మీయ గర్వము ప్రారంభమైతే నేనెందుకు చేయాలి, నేనెందుకు చేయాలి అనే గర్వం వచ్చేస్తుంది. అలా కాకుండా దేవుని ఇంటిలో, దేవుని మందిరం అంటే దేవుని ఇంటితో సమానం. ఇది మనందరి ఇల్లు, మనమందరము కూడా కలిసి పని చేసుకోవాలి. ఎవరికి ముందొస్తే వాళ్ళు పని చేయాలి, ఎవరికి దేవుడు ఆ భాగ్యం ఇస్తాడు వాళ్ళు ఆ పని చేయటానికి సిద్ధపడాలి. కాబట్టి ఎవరు కూడా నేను గొప్ప అనటానికి వీలులేదు. నేను గొప్ప కాదు. అందరం కూడా దేవుని ఇంటిలో మనమందరము పనివారమే. నాకు కూడా ఏదైనా పని దొరికితే పని చేయాలనే ఇష్టం. కాబట్టి దేవుని పని చేయటంలో ఎప్పుడు కూడా మనం వెనుకాడకూడదు. ఆత్మీయ గర్వము దేవునికి ఇష్టం ఉండదు. ఆత్మీయ గర్వముతో పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆత్మీయ గర్వముతో దేవుణ్ణి సంతోషపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఆత్మీయ గర్వముతో దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనము తగ్గించుకుంటూ ఉండాలి. తన్ను తాను తగ్గించుకొని ప్రతివాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గించబడతాడు అని ప్రభువే చెప్పాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనము తగ్గించుకుంటుంటే తప్ప, ఎప్పటికప్పుడు మన జీవితాలను సరిచేసుకుంటుంటే తప్ప మనము దేవుణ్ణి సంతోషపెట్టలేము, దేవుని హృదయాన్ని సంతోషపెట్టలేము, దేవునిలో మనము ఆనందించలేము కూడా. కాబట్టి మనకు మనమే కొట్లాడుకొని మనకు మనమే పీకులాడుకుంటే మధ్యలో దేవుడు ఏమవుతాడు? బాధపడతాడు. అయ్యో నా పిల్లలు ఇట్లా అనుకుంటే వీళ్ళు గర్వంతో విర్రవేగిపోతున్నారు అని. చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేలుల్లో నేను గొప్ప అని కొట్లాడుకుంటే నష్టం ఎవరికి? నాకే నష్టం. కాబట్టి ఈ ఏలు అనుకుంటుంది, ఈ బొటన వేలు ఏమనుకుంటుందంట? నేనే గొప్ప, ప్రతిదానికి ఇట్లా చెప్తా కదా. ఇట్లా అంటే విజయం నీదే అంటే విజయానికి సూచన చెప్పే నేనే. ఇట్లా అంటే ఎవరన్నా విజయం అనుకుంటారా? కాబట్టి ఈ 5 ఏళ్ళ కంటే చిన్నగా ఉన్నా దీనికి ఈ వేలుకు నేనే
విజయం అంటే విక్టరీకి సింబల్గా ఈ బొటను వేలు చూపిస్తాం. ఈ ఏలే ఉంటుంది, కూసో మరసం కూసో, ఇంత లేవు, విజయం అంటావు. ఏదైనా కొట్లాడ జరిగితే హెచ్చరిక చేసేది ఎవరు అనుకునే నేనే, జాగ్రత్త అంటే మొత్తం కంట్రోల్ చేసేది నేనే అంటది ఈ వేలు. ఇదేమంటుంది, చూసినాం లేపో నీ బడాయి, చూచా అంత మరుగుజ్జు లేకుండా నీకంటే హైట్ నేనే ఉండా, నీకంటే హైట్ నేనే, నువ్వు ఇంతలో పొట్టుకున్నావు, భలే అన్నీ ఎక్స్ట్రాలు మాట్లాడతావు, కూర్చో నోరు మూసుకొని కూర్చో, అందరికంటే హైట్ నేనే అని ఈ ఏలు అంటుందంట. తర్వాత ఉన్నట్టుండి ఈ ఏళ్ళు లేస్తుందంట. ఇదేం చెప్తుంది, చూసినాంలే మీ బడా ఎంత చూసినా అన్ని వేస్టే, పెళ్ళప్పుడు ఉంగరం పెట్టేది ఎవరికి, ఈ ఏలికే. పెళ్ళప్పుడు మీ ఎన్ని వేళ్ళు ఉన్నా, పొడుగున్నా పొట్టిగున్నా ఏమున్నా ఆ ఏళ్ళకి పెట్టరు కదా. కాబట్టి ఈ ఏలికే ఉంగరం పెడతారు కాబట్టి నేనే కింగ్, నేనే రాజునంటదట. నిజంగా వాస్తవానికి ఏలుకు హార్ట్కు దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఈ ఏలుకు హార్ట్కు ఎందుకు ఈ ఏలుకు ఉంగరం పెడతారంటే ఈ వేలు నుంచి వచ్చే నరాలు హార్ట్కు కనెక్ట్ అయి ఉంటాయి. అందుకోసమే ఇది హృదయపు వేలు. అంటే ఈ వేలుకే ఉంగరం తొడిగిస్తారు. ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు పెళ్ళిళ్ళలో యా ఏలు పెట్టమంటారు, ఈ వేలే పెట్టమంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఏలేం చిన్నదే, నేను చిన్నదాన్ని అయితేనేమి, ఎవరికైనా నమస్కారం పెట్టాలంటే మీ అందరికంటే ఫస్ట్ నేనే ఉంటా అనిందంట. మీ అందరికంటే ఫస్ట్ నేనే ఉంటా అనిందంట. ఏ ఏలుకు అది స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ ఏలేమో విజయము, ఈ ఏలేమో హెచ్చరిక, ఈ ఏలేమో అందరికంటే పొట్టోళ్ళకంటే హైట్ అన్నమాట. ఇదేమో హృదయపు వేలు అంటే బంగారు ఉంగరం తొడిగే వేలు. ఇదేమో అందరికంటే ముందుండేది నమస్కారం. ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకో నమస్కారం అంటాం కదా. నమస్కారం పెట్టినప్పుడు యా ఏళ్ళు ముందు వస్తుంది, ఈ ఏలే నేను ముందుండి ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నేను ముందుండి ఆహ్వానిస్తాను కాబట్టి నేనే గొప్ప, అన్ని గొప్పనే. కొట్లాడుకునే కనుక చేయి ఇరిగిపోయింది, ఇది తర్వాత ఎవరికి, నాకే నష్టం. కాబట్టి అన్నీ కలిసి పనిచేస్తేనే ఏదైనా బలమైన బరువైనా మనం ఎత్తగలుగుతాం. అట్లాగే క్రైస్తవ సంఘములో విశ్వాసుల్లో కూడా అందరూ కూడా నేను గొప్ప అనడం కంటే అందరూ కలిసి దేవుని పనిలో పాలిభాగస్థులం అవుతే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మన దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరూ గొప్ప కాదు, అందరూ దేవుని ఇంట్లో మనము ఒకే మనస్సు ఒకే ఆత్మ కలిగి మనం పనిచేసే బిడ్డలంగా ఉండాలి. లేదు నేను గొప్ప అంటే దేవుడు మనల్ని ఆయన లిస్టులో నుండి మన పేరు తీసేస్తాడు. ఒకసారి ఒక దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్ళారట. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఏమనుకుంటున్నారట, తామే నీతిమంతులు అనుకుంటున్నారట, మిగిలిన వాళ్ళందరూ పాపులు పనికిరానోళ్ళు అని అనుకుంటున్నారు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత ఏమన్నాడు 12వ వచనంలో, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదనంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. తర్వాత చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడట. దేవాలయానికి ఎందుకు వెళ్ళాడంట? ఆ సుంకరి చేసే ప్రార్థన కంటే నా ప్రార్థన పెద్ద ప్రార్థన, నా ప్రార్థన గొప్ప ప్రార్థన, నా ప్రార్థన అందరికంటే భక్తి కలిగిన ప్రార్థన అని చెప్పడానికి వీళ్ళిద్దరూ
నీతిమంతు సుంకరి పరిసయ్యుడు ఆ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అయితే సుంకరి ఏం చేస్తున్నాడట? 13వ వచనం చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే నిజమైన పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన సుంకరి చేస్తూ ఉన్నాడు. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానంటున్నాడు, 10వ వంతు ఇస్తానంటున్నాడు. ఈ సుంకరి కంటే నేను బాగున్నానని అనుకుంటున్నాడు. అంటే తన యొక్క భక్తి జీవితమును గూర్చి తాను పొంగిపోతూ ఆత్మీయ గర్వముతో ప్రార్థన చేస్తున్నాడు. భక్తి లేక కాదు, భక్తి ఉంది, నీతిమంతునని అనుకుంటున్నాడు, పరిశుద్ధంగా ఉన్నానని అనుకుంటున్నాడు, వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ ప్రియులారా, అతనిలో దేవుడు చూచింది ఏంటంటే ఆత్మీయ గర్వం అనేది ఆ మనిషి హృదయము నిలువెల్లా నిండిపోయింది. ఆత్మీయ గర్వముతో దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా సంతోషపెట్టలేం. ఈ 2 చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. తర్వాత 14వ వచనం చూడండి, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. 14వ వచనం చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు చెప్పెను. దేవుడు అసహించుకునే ఆత్మీయ గర్వము నుంచి క్రైస్తవులు విడుదల పొందాలి. కాబట్టి ఆత్మీయ గర్వము మన భక్తిని పక్కకు నెట్టివేస్తుంది. ఆ పరిచయుని భక్తి బాగానే ఉంది, కానీ ఆ గర్వపు భక్తి దేవుని దృష్టిలో నుంచి నెట్టివేయబడింది. ఆ సుంకరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సుంకరి నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు, దేవునికి ఇష్టానుసారుడుగా మార్చబడ్డాడు. కాబట్టి మనం కొత్త సంవత్సరం సమీపంలో ఉన్నాము. ఇక 2 రోజుల్లో మనం కొత్త సంవత్సరం దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాం. అయితే మనలో ఈ 2 ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకటి వేషధారణ, రెండవది వచ్చేసి ఆత్మీయ గర్వము. ఇది క్రైస్తవులకు ఉండకూడని లక్షణాలేవి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు వచ్చినా మేము అట్లే ఉంటామంటే దేవుడు మిమ్మల్ని అసహించుకుంటాడు. కాబట్టి దేవుడు అసహించుకునేటట్లుగా మనము బ్రతకూడదు. భక్తి కలిగి దేవుణ్ణి సంతోషపెట్టే హృదయాలు మనలో ఉండాలి. దేవునిలో ఆనందిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఘనపరుస్తూ మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి కొత్త సంవత్సరానికి మనము ఎలా సిద్ధపడాలి? వేషధారణ తొలగించుకోవాలి. తర్వాత ఏమైనా ఆత్మీయ గర్వం ఉంటే వాటి నుంచి కూడా మనం విడుదల పొంది ప్రభువు పాదముల చెంత పశ్చాత్తాపపడాలి. సరే, మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరించి ఈ 2 పాపములు మన జోలికి రాకుండా, ఒకవేళ ఉంటే వాటిని తొలగించుకొని దేవుని కొరకు మనము బ్రతుకుదాం. ప్రార్థన. జీవము గల మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రాలు. ప్రభువా, నాయన వేషధారణ, ఆత్మీయ గర్వము ఈ 2 ప్రమాదకరమైన పాపములుగా నాయనా మీరు జీవించి ఉన్న కాలములో వాటిని గుర్తించి గద్దించారు. ఈ దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు వేషధారుల వలె బ్రతుకుతున్నారు. భక్తి వేషం వేసుకొని బ్రతుకుతున్న వారు ఉన్నారు. ప్రభువా, అలాంటి వారిని ఆ దినాల్లో శాస్త్రులను పరిచయులను మీరు గద్దించారు. నాయన ఈ దినాల్లో కూడా మీ మాటల చేత నాయన అనేకులను మీరు గద్దిస్తూ ఉన్నారు. అయ్యా మీకు స్తోత్రాలు. మేము కూడా వేషము నుంచి విడుదల పొందిన తండ్రి, మీ కొరకు నాయనా పరిశుద్ధులముగా జీవించుటకు, మీ కొరకు నీతిమంతులుగా జీవించుట కొరకు, మీ కొరకు సాక్షులంగా బ్రతుకుట కొరకు అయ్యా మమ్మలను, మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సాతాను ఆటంకాలన్నీ దూరపరిచి మీ నామమునకు మహిమకరంగా మా బిడ్డలు జీవించుటకు, మీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా బ్రతుకుటకు అయా మీరు కృప చూపి సహాయము దయచేయమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.